హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ మాట్లాడుతున్నా. చాలా మంది నేను కామెంట్లోని ఆర్టీసీలో డ్రైవింగ్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి, వేస్ట్ అది ఇది అని చెప్పి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ మీకు ఒక వ్యక్తిని చూపిస్తున్నాను. ఆ వ్యక్తి 13వ బ్యాచ్ మాకైతే. ఆ వ్యక్తి ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో చేస్తున్నాడు. రివిలేషన్స్ ఉండడం వల్ల ఎంత ప్లస్ పాయింట్ అన్నీ చెప్తారు వినమాట. జైందార్, నా పేరు వచ్చేసి రాజు. నేను సిఆర్పిఎఫ్ లో పనిచేస్తున్నాను. ప్రజెంట్ వచ్చి నేను అరుణాచల్ ప్రదేశ్ లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి 13వ బ్యాచ్ లోకి నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఆర్టీసీలోని. చాలా మంది చెప్పారు, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఏంటంటే బయట డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, దాంట్లో పే చేయమని చెప్తున్నాను. దాంట్లో యాక్చువల్లీ డ్రైవింగ్ వస్తుంది కానీ మనకి అంత ప్రయారిటీ ఉండదు. మనం ఏదైనా పారామిలిటరీ కానీ ఆర్మీ కానీ ఎందుకు వచ్చినా సరే మనకి ఆర్టీసీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటది. ఎందుకంటే ఇక్కడ మనకి డ్రైవింగ్ కూడా స్కిల్స్ బాగుంటుంటాయి. బయట ఏంటంటే ర్యాషన్ డ్రైవింగ్ అంత పర్ఫెక్షనల్స్ ఉండరు. ఇక్కడ ఉన్న ఆర్టీసీలు ఏమంటారంటే మనకి ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ఏమంటే వాళ్ళు ట్రైనింగ్ ఫస్ట్ నుంచి ఉంటారు. సో వాళ్ళకి ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మనకి చెప్పే క్లాస్ ఎలా ఉంటుంది అంటే, ఒక డ్రైవర్ అండ్ డ్రైవర్ కి కాకుండా, అంటే డ్రైవర్ అంటే ఏంటంటే మనతో పోదు. మనం చేసే యాక్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఆపోజిట్ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఎంత డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుని మనం ఎంత పర్ఫెక్ట్ గా ట్రై చేస్తే సో మన ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది, ఆపోజిట్ ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉంటుంది. సో ఏంటంటే డ్రైవింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు కానీ సేఫ్ గా చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనతో పోతే మన ఫ్యామిలీ యాంకల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్యామిలీ ఉండదు కాబట్టి సో డ్రైవింగ్ అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఇది కావాలి. బయట ఏంటంటే మనకి డ్రైవింగ్ నేర్పిస్తారంటే డబ్బులు కట్టేసి లైసెన్స్ ఇష్యూ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇన్సిడెంట్ చాలా ఫేస్ చేస్తున్నాం. హైవే బస్సెస్ లో కానీ యాక్సిడెంట్లు కానీ మాక్సిమం రామలింగం జరిగి చూసి ఏంటంటే బస్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ 30 to 40 మెంబర్స్ అలా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఆర్టీసీలో తీసుకున్న డ్రైవింగ్ వల్ల ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్పిస్తుంటే ఒక కోర్స్ ఉంటది, క్లాసెస్ ఉంటాయి, థియరీ ఉంటది. ప్రాక్టికల్ గా మనకి ఏంటంటే బండి మన కంప్లైంట్ ఓన్ గా మనం ఏదైనా ఇదైతే మన సెల్ఫ్ గా మనం చేసుకోగలం. సో దీంట్లో ఉండడం వల్ల సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తుంటారు. సో ఇంకా ఫైర్ అండ్ సేఫ్టీ కోసం కూడా మెయిన్ ఏంటంటే నేను దీంట్లో తీసుకున్నప్పుడు నా జాబ్ పర్పస్ మీద కూడా ఫైర్ అండ్ సేఫ్టీలో కూడా మనకి చాలా క్లాసెస్ ఉండదు దీంట్లో. అంటే ఇన్ కేసు ఏదైనా ఫైర్ అయినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయగలం, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కోసం కానీ ఇంకా ఫైర్ అండ్ ఇంకా ఏంటి ఫస్ట్ ఎయిడ్ కోసం కానీ. సో ఇవన్నీ మనకు మన రన్నింగ్ లైఫ్ లో కూడా చాలా యూజ్ అవుతుంటాయి. ఫస్ట్ అండ్ సేఫ్టీ ఇంకా